హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమాకి సంబంధించి జరుగుతున్నటువంటి కుట్ర నిర్మాతల మధ్య, డిస్ట్రిబ్యూటర్ల మధ్య లేదా ఎగ్జిబ్యూటర్ల మధ్య అనేది చాలా మందికి చాలా రకాల వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాత మండలి కూడా రెండుగా చీలిపోయి, ఒక వర్గం ఏమో సినిమాకి వ్యతిరేకం అన్నట్టుగా, ఏదైతే ఇప్పుడు నిర్మాతలు వ్యవహరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకం అన్నట్టుగా ఒక వర్గం మొన్న నైట్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే, నిన్న నైటు ఇంకొక వర్గం బయటకు వచ్చి మీరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, మీరు కూడా ప్రొడ్యూసర్లే అని చెప్పి ఇంకొక వర్గం ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఇంకాస్త పర్సనల్ అటాకుల మీద కూడా విగ్గు పెట్టుకుని మాట్లాడేటువంటి వ్యక్తులు అది ఇది అని చెప్పి ఒక పర్సనల్ అటాక్స్ అంటే బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితికి కూడా చిత్ర నిర్మాతలు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మన తెలుగు చిత్ర సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు వ్యవహార శైలి కనిపిస్తుంది. అసలు పెద్ద సినిమాకి టార్గెట్గా ఇప్పుడే ఎందుకు ఇలా చేయాలి? గతంలో హరిహర వీరమల్లు కావచ్చు, ఇప్పుడు పెద్దికి సంబంధించి ఎందుకు మెగా హీరోలు సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి గొడవ ఇప్పుడు చిత్ర పరిశ్రమకే, ముఖ్యంగా పెద్దికి అలాగే చిత్ర పరిశ్రమ మొత్తం నిర్మాతలందరూ కూడా ఆ వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని సపరేట్ వర్గాల వారీగా చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. రీసెంట్గా నట్టుకుమార్ గారు కూడా చిత్ర నిర్మాత మండలికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిర్మాత మండలిలో కూడా రెండు వర్గాలు, అది కూడా దిల్ రాజు గారి వర్గం, దిల్ రాజు గారితో పాటు ఏషియన్ సునీల్ నరేన్ గారు కూడా ఒక వర్గంగా కనిపిస్తుంది. ఇంకొక వర్గం కింద ఇంకొక వర్గంగా అటు మైత్రి మూవీ మేకర్స్, అలాగే పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, మనశంకర వరప్రసాద్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, అలాగే సూర్యదేవర నాగవంశీ అనేటువంటి ఆయన కూడా, వంశీ గారు కూడా ఒక వర్గం. అంటే వీళ్ళందరూ కలిపి ఇంకొక వర్గం కింద నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఎప్పుడైతే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా మారారో అందువల్లే ఈ గొడవలు వచ్చాయి అనేటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ అందరూ కూడా, లేదంటే వంశీ గారు కూడా ఇంతకుముందు దిల్ రాజు గారికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్లో, ఎందుకంటే దిల్ రాజు గారు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. సో ఆయన దగ్గరే, ఆయన డిస్ట్రిబ్యూషన్లోనే అందరూ కూడా సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగటం, వాళ్ళు సపరేట్ అవటం, ఇక్కడ వీళ్ళ వర్గానికి వాళ్ళ వర్గానికి కొంత చెడినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అందుకని పర్సనల్ అటాక్స్ వరకు కూడా అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ దిల్ రాజు గారు, వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు, అలాగే మనకు తెలుసు సునీల్ నరేన్ గారు కూడా ఒక వర్గంగా మారి వీళ్ళందరూ, అంటే ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే మన ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారి వర్గం గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మేము ఏం చెప్పినా నడుస్తుంది అనేటువంటి వ్యవహారంలో ఉన్నారా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళ ఆధిపత్యాన్ని గండి కొట్టాలనేటువంటి ప్రయత్నాలు కొంతమంది నలుగురు నిర్మాతలు అని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఆ నలుగురు ఎవరు అనేది ప్రస్తుతానికైతే ఎవరికి తెలియట్లేదు. కానీ బట్ కాకపోతే ఆ నలుగురిలో కూడా ఇద్దరు ఇటు ఇద్దరు అటు చీలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవటం కన్నా చిత్ర నిర్మాతల మండలి సంబంధించి ఒకటి ఉంది, ఆ బోర్డుకి సంబంధించినటువంటి దాంట్లో కూర్చుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాకపోతే ఇలా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సేవ్ థియేటర్స్ అని చెప్పి, సేవ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అని చెప్పి, అంటే ఇప్పటి వరకు లేనటువంటివి. అప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 1 year అవుతుంది. అప్పటి నుంచి దిల్ రాజు గారు ఇదే పద్ధతిని కొన్ని సంవత్సరాలుగా ఉంది. బట్ అప్పటి నుంచి తీసుకురానటువంటి శిరీష్ గారు కావచ్చు, సునీల్ నరేన్ గారు కావచ్చు, ఇప్పుడు పెద్ద సినిమాకి, లేదంటే మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లుకి ఈ ఇష్యూని తీసుకొచ్చి బయట పెట్టడం ఏంటి? థియేటర్స్ అన్నీ కూడా, సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాము, మాకు ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్ ప్రకారమే మేము అనుకున్నటువంటి దాని మీద ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి దిల్ రాజు గారి వర్గం, అంటే శిరీష్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు, అంటే వెనకాల గవర్నమెంట్ సపోర్ట్తో వీళ్ళు చేస్తారా అనేటువంటి దాని మీద కూడా కనిపిస్తుంది. మరి దీని మీద ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆఖరికి ఈరోజు పర్సనల్ అటాక్స్ మీద కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నిర్మాతల్లో ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఆల్మోస్ట్ అందరూ కూడా కోటీశ్వర్లే అయినా కూడా ఇలా దిగజారి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? దీని మీద కౌంటర్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? పెద్ద సినిమాకి సంబంధించి మరి మళ్ళీ చిరంజీవి గారే జోక్యం చేసుకునేంత వరకు కూడా ఈ సినిమా
సంబంధించినటువంటి 29 వరకు కొంత డెడ్ లైన్ అయితే ఇచ్చారు థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు. అలాగే 4వ తారీఖున పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి ముందే ఏమన్నా ఒక కన్క్లూజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే సినిమా పెద్దగా ఇప్పటి వరకు భావిస్తూ కొన్ని ఇష్యూస్ మీద చిరంజీవి గారి దగ్గర వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తేనే ఇది పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా అని ఇప్పటికే నిర్మాతలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడాలి మరి పెద్ద వ్యక్తి ముందు చిరంజీవి గారి వరకు వెళ్ళి ఇద్దరు నిర్మాతలు కూడా 2 వర్గాలు కూడా, చిరంజీవి గారు అంటే కొంచెం సన్నిహితంగా ఉంటారు, ఆయనే ఇద్దరికి సర్ది చెప్పి మళ్ళీ రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఇద్దరు కూర్చుని అసలు ఈ ఇష్యూకి ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనేది కూడా చూడాలి.